చెప్తున్నా కదా! ఈ సిరీస్ ముందు 'స్క్విడ్ గేమ్' ఎందుకు పనికిరాదు. 'అలిస్ ఇన్ బార్డర్‌లాండ్' ఇదొక జపనీస్ వెబ్ సిరీస్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'స్క్విడ్ గేమ్' కంటే ముందు రిలీజ్ అయింది. కానీ 'స్క్విడ్ గేమ్‌కి' వచ్చినంత హైప్ ఈ వెబ్ సిరీస్‌కైతే రాలేదు. ఈ సిరీస్ కూడా సేమ్ 'స్క్విడ్ గేమ్' లానే గేమ్స్ ఉంటాయి. ఇంకా మనుషులందరూ చనిపోతూ ఉంటారు. సేమ్ అలానే ఉంటుంది. నేను ఈ సిరీస్ చూసి 1.5 ఇయర్ అవుతుంది. కానీ అందరూ ఈ సిరీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 'స్క్విడ్ గేమ్' సీజన్ 2 చూసిన తర్వాత ఈ సిరీస్ బెస్ట్ అని. ఈ సిరీస్ బేసిక్ స్టోరీ ఏంటి, గేమ్స్ అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి, ఈ సిరీస్ చూసాక నా ఒపీనియన్ అండ్ నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ సిరీస్ బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక 3 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. వాళ్ళు వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి ఒక మాల్ లోకి అయితే వెళ్తారు. ఇంకా బయటకు వచ్చి చూస్తే అక్కడ మనుషులు ఎవరైతే ఉండరు, అందరూ మాయమైపోతారు. కానీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో సేమ్ అదే ప్లేస్ అయితే ఉంటది. సేమ్ చుట్టూ రోడ్స్ అయినా బిల్డింగ్స్ అయినా అన్ని సేమ్ అయితే ఉంటాయి. కానీ అక్కడ ఎవరైతే ఉండరు, ఓన్లీ ఈ 3 మెంబర్స్ అయితే ఉంటారు. అక్కడ వీళ్ళు సర్వైవ్ అవ్వాలంటే గేమ్స్ అయితే ఆడాలి. కానీ అక్కడ వీళ్ళని రూల్ చేయడానికి ఎవరైతే ఉండరు. కానీ వీళ్ళైతే సర్వే అవ్వాలంటే గేమ్ అయితే ఆడాలి. అక్కడ వీళ్ళని ఎవరు రూల్ చేయరు కదా, గేమ్స్ ఎందుకు ఆడాలి అనుకుంటారేమో. అక్కడ వీళ్ళ లైఫ్ ఓన్లీ 3 డేస్ అయితే ఉంటది. 3 డేస్ కంటే ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే వీళ్ళు గేమ్స్ అయితే ఆడాలి. గేమ్స్ ఆడుతూ ఉంటే వీళ్ళ లైఫ్ అయితే పెరుగుతూ ఉంటది. గేమ్స్ ఆడకుండా ఉంటే ఆ 3 డేస్ ఉంటారు, దాని తర్వాత చనిపోతారు. గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళ లైఫ్ అయితే పెరుగుతూ ఉంటది. ఒకవేళ గేమ్ లో ఓడిపోతే వాళ్ళైతే చనిపోతారు. జస్ట్ కొన్ని డేస్ అయితే సర్వైవ్ అవుతారు గేమ్స్ ఆడకుండా. ఇంకా ఈ సిరీస్ లో గేమ్స్ అయితే చిన్నపిల్లల గేమ్స్ లాగా అయితే ఉండవు. గేమ్స్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి. ఒక బిల్డింగ్ లోకి వెళ్ళి వీళ్ళైతే గేమ్స్ అయితే ఆడాలి. ఒకసారి గేమ్ ఆడదామని చెప్పి గేమ్లోకి ఎంటర్ అయితే వీళ్ళు మళ్ళీ బయటికి రాలేరు. బయటికి రావాలంటే ఇక్కడ చనిపోతారు. ఆడితే గేమ్ ఆడాలి, లేకపోతే గేమ్లో చనిపోవాలి అంతే. లేకపోతే గేమ్ విన్ అవ్వాలి. వీళ్ళకి కొన్ని ఫోన్స్ అయితే ఇస్తారు. ఆ ఫోన్స్లోనే రూల్స్ అవన్నీ అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు. కానీ గేమ్స్ అయితే సూపర్ ఉంటాయి. గేమ్స్లో ఉండే రూల్స్ అయినా, వాళ్ళు ఆడే విధానమైన నార్మల్ చిన్న చిన్న గేమ్స్ అయితే కాదు, చాలా డిఫరెంట్ గేమ్స్ మైండ్ పెట్టి అయితే వాళ్ళు ఆడాలి. 5 మెంబర్స్ టీమ్ గా డివైడ్ అయిపోయి ఆడతారు కొన్ని గేమ్స్. కంటైనర్ గేమ్ ఒకటి ఉంటది, అది చాలా బాగుంటది. రెడ్ బటన్, బ్లూ బటన్, అవుట్ లకు ఒక గేమ్ అయితే ఉంటది. ఇంకా హీరో, హీరోయిన్, ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ అందరు ఒక ప్లేస్ కి వెళ్ళి ఒక గేమ్ అయితే ఆడతారు. అది రియల్ గా తోపు ఉంటది. ఇంకా స్క్విడ్ గేమ్ లో ఉన్నట్టే ఎమోషన్, ఇంకా ఒకరినొకరిని మోసం చేసుకోవడం, ఇంకా బ్రతకాలంటే పక్కన వాళ్ళని బుగ్గ చేయాలి కదా, సేమ్ అలాగే ఈ సిరీస్ లో కూడా ఉంటది. ఇంకా ఈ సిరీస్ లో క్యారెక్టర్స్ అయినా, కొంతమంది సైక్ క్యారెక్టర్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ అన్ని రియల్ గా సూపర్ ఉంటాయి. మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయరు. నాకు ఈ సిరీస్ లో నచ్చింది ఏంటంటే అసలు వీళ్ళు ఆ ప్లేస్ కి ఎలా వెళ్లారు, ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఎవరు రూల్ చేస్తారు, ఇవన్నీ మనకి మెల్లమెల్లగా అయితే తెలుస్తూ ఉంటాయి. అది కొద్దిగా నాకు నచ్చలేదు. కానీ గేమ్స్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్ లో గేమ్స్ అయితే ఉంటాయి. అది మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. పక్క మీరు సిరీస్ చూస్తున్నంత సేపు ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ వెబ్ సిరీస్ లో ప్రెసెంట్ 2 సీజన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ప్రతి సీజన్ లో 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క ఎపిసోడ్ 55 మినిట్స్, 51 మినిట్స్ అట్లా ఉంటది. మేబీ సీజన్ 3 ఈ ఇయర్ లో అయితే రావచ్చు అనుకుంటా. సీజన్ 3 ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ 2 సీజన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు స్టార్ట్ చేశారంటే పక్క ఎండ్ అయితే చేస్తారు ఈ వెబ్ సిరీస్ ని. అంత బాగుంటది ఈ వెబ్ సిరీస్. ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. పక్క మీరైతే ఎంజాయ్ అయితే చేస్తారు. ఆల్రెడీ మీరు ఈ వెబ్ సిరీస్ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.